చేయకూడదు, అందరూ కలిసి చేయాలి అనేటువంటి ఏదైతుందో కొంచెం ఆ విషయం కొంచెం తక్కువ తెలిసినటువంటిది ఈ మార్గం. అయితే దీంట్లో మనకి ఆనైచాతం తనంత చేసిన కేంద్రం విడపలపాట. ఆనైచాతం అంటే ఏంటి? సంస్కృత భాషల వల్ల ఈ ఆనైచాత అనేటువంటి పక్షి ఏదైతే ఉందో దానికి ఖంజదీకం అని చెప్పేది. ఏం పేరు అది? ఖంజదీకం అని ఇంటి పేరు. అయితే ఆనైచాతం అంటే ఏంటి? అటు తమిళ తర్వాత అక్కడ కేరళ మలయాళ ప్రాంతంలో మనం ఏమంటారు దీన్ని ఆనైచాతం అనే పేరుతో వ్యవహరిస్తాక ఈ పక్షి చెప్పాల్సిన పచ్చటి రంగులో ఉంటుంది. తర్వాత దీనికి కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, అంతమైన కళ్ళు ఉంటాయి దీనికి పక్షికి. సాధారణంగా పక్షికి చిన్న కళ్ళు ఉన్నట్టు ఏదో చీకింటే గుర్తు ఉంటాయి, కానీ భరద్వాజ పక్షికి కొంచెం పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, అందమైన కళ్ళు ఉంటాయి. రంగు ఎలా ఉంటుందంటే కాటుక రంగులో ఉంటుంది. మంచి పక్షి దీనికి భరద్వాజ పక్షి అని చెప్పని మనం అంటారు. ఏంటి దీంట్లో పోలుస్తున్నారు? దీంట్లో భరద్వాజ పక్షి అంటే పక్షి ఏంటి మనం చెప్తున్నాం. దీనికి పక్షి పక్షములు కలిగినటువంటిది పక్షి అనేటువంటిది. పక్షి రెండు పక్షములతో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది పక్షికి దగ్గరే ఆధారం. అయితే మహానుభావులైన వాడు, మహాత్ముడైనటువంటి వాడు, ఇతరులకు ప్రబోధించేటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో జ్ఞాని అయినటువంటి ఆచార్యులు ఏం చేస్తారట? భగవంతుడు అనేటువంటి ఆకాశం లోపల జ్ఞానము అనుష్ఠానం అనేటువంటి రెండు లెక్కలతోటి ఇది ఎగురుతూ ఉంటారు. అందుకే పక్షి ముందు తను మేల్కొంటుంది, తర్వాత మిగిలిన అందరినీ కూడా ప్రబోధించి వేరుపడుతుంది. అలాగే ఉత్తమైనటువంటి జ్ఞాని ఆచార్యుడైన వాడు ఏం చేస్తారట? గురువు ఏం చేస్తారట? ముందు తన మొత్తం అంతా స్వాధ్యాయ ప్రవచనేచాన్ని చెప్పినట్టుగా ముందు స్వాధ్యాయం చేస్తారు. ముందు తను ఆచార్యుల దగ్గర, పెద్ద దగ్గర, గురువుల దగ్గర అంతా మొత్తం విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విద్యని సంగ్రహించి దాని తర్వాత ఉండేవాళ్ళని అందరికీ కూడా బోధిస్తారు. అది విషయం. అలా ఉన్న తర్వాత అగ్రగణ్యుడైనటువంటి భరద్వాజ మహర్షి ఎవరైతే ఉన్నాడో తన జీవితం మొత్తం కూడా వేదాధ్యయనం కోసం, తన తపస్సుని ధారపోసాడో అటువంటి ఆ భారద్వాజ మహర్షి ఎవరైతే ఉన్నాడో ఆయన గురించి విశేషం ఉంది. ఎట్లాగా భరద్వాజుడికి విశేషం చెప్పంటే ఈయన చాలా గొప్ప తపస్వి భరద్వాజ మహర్షి. ఈయన ఒక 300 సంవత్సరాల మొత్తం తర్వాత వేదాధ్యయనానికి చక్కగా కృషి చేశాడు. వేదాధ్యయనం చక్కగా అధ్యయనం చేశాడు. చేస్తే ఈయనకి అనిపించింది ఇంకా కొంత బాగా మిగిలిపోయింది, కానీ నాకు అధ్యయనం చేయాలి అనుకుని తపస్సు చేశాను. ఎవరి గురించి? ఇంద్రుడి గురించి తపస్సు చేశాను. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. మహర్షికి ఏం కావాలి మీకు? అయ్యా నేను వేదంలో చాలా భాగం అధ్యయనం చేశానండి, ఇంకా కొంత మిగిలిపోయింది, అది పూర్తి చేయడానికి ఇంకా కొంత ఆయుష్ కావాలండి నాకు అని ఇస్తున్నాను. ఇంకో 100 ఏళ్ళు తీసుకో అని చెప్పాను. నాకే 100 ఏళ్ళు చక్కగా మరీ అధ్యయనం చేశాను. ఇప్పుడు ఎన్నైనాయి? 300 + 100 400 సంవత్సరాలు చక్కగా అధ్యయనం చేశాను. చేసినప్పటికీ కూడా ఈయనకి ఇంకా తృప్తి కలగలేదు. ఇంకా నేను అది చేసుకోవాలని చెప్పి తహతాహానికి. అంతే మనకి చెప్పారు, వేదాలంటే ఎన్ని వేదాలు? మనకి 4 వేదాలు. పేరు సామ అధర్వ వేదాలు. కానీ అసలు వేదం మొత్తం కూడా ఒకే రూపంగా ఉండేది. అనంతాని వేద అంటారు. వేదం అనంతానికి దాంట్లో ఎంత లేదు, ఎంత నేర్చుకున్నా కొంత మిగిలిపోయే ఉంటుంది. అయ్యా మాకు ఇంకొక 100 సంవత్సరాలు కనుక ఇచ్చినట్లయితే కొంచెం వీలుగా ఉంటుంది, మీరు కొంచెం అనుష్ఠానం చేస్తాను వేదాధ్యాయం అనగానే ఇంద్రుడు చెప్తున్నదే అసలు వేదం ఎత్తుందో మీకు ఏమన్నా అవగాహన ఉందా అని చెప్తున్నారు. అక్కడ పక్కన ఒక పెద్ద పర్వతాలు, వేరు పర్వతాలు, పర్వతాలు కావాలి. ముష్టి అంటే ఏంటి? పిడికి. దీంతోటి దాంట్లోంచి ఒక పిడికి, దీంట్లోంచి ఒక పిడికి, ఆ పర్వతాలు అందులో నుంచి దీంట్లో 3 ముష్టి అంటే ఆ 3 పిడికలతో మట్టి తీసుకున్నాక భరద్వాజ మహర్షి మీరు చక్కగా అధ్యయనం చేశారు కదా. ఈ 3 కొండలు 3 వేదాలు. అందులో ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఎంత అంటే అందులో ఇంత, ఇందులో ఇంత, ఇందులో ఇంత, ఇంతే మీరు నేర్చుకున్నటువంటిది. కానీ ఎంత మిగిలిపోయింది? ఇంకా అన్ని కొండలు ఎంతైతే ఉన్నాయో అంత మిగిలిపోయింది. ఇది 100,000 సంవత్సరాలు కూడా నేర్చుకోవడం అనేటువంటిది అసాధ్యము అని చెప్పారు మాట చెప్పి, మరి ఏం చేయాలంటే వేదంతో నేర్చుకోవడం కాదయా, అసలు వేదం అనేది సారభూతమైనటువంటిది. ఆ సారం ఏదైతే ఉందో అది నువ్వు తెలుసుకోవాలని చెప్పి ఏం చేశారంటే అనుకోకుండా కృష్ణేశ్వరుడు వేదంలో కదా 13 ప్రభాషణం చెప్పిన రామరావు గారు అందులో ఒక విద్యార్థి కదా
సావిత్రి వాక్యం అనేటువంటి మంత్రం ఉంటుంది. దాన్ని చక్కగా బోధించాక అదేంటి సావిత్ర వాక్యం అంటే దాన్ని అగ్నిహోత్ర విద్య అని చెప్పారు. బ్రహ్మ విద్యలో ఇది కూడా విద్య, అగ్నిహోత్ర విద్య అని చెప్పాలి. ఇది నేర్చుకుంటే నీకు మొత్తం సారవతాను తెలుసుకున్నట్టే అని చెప్పి అది నేర్పించాక ఇంటికి సరిపడి ఇంత వేదాధ్యయనం చేశాక చక్కగా మొత్తం తెలుసుకున్నాడా, ఆ మంత్రం గురించి తెలుసుకున్నాడా, తర్వాత ఎలా ఆ తత్వం ఏదైనా తెలుసుకున్నాడా, వేదంలో చెప్పబడినటువంటి పరమాత్మ తత్వం అనేటువంటి తెలుసుకున్నాడా, ఇంత అయిపోయినప్పటికీ కూడా ఇది ఫస్ట్ పార్ట్ అయినా దీనికి సెకండ్ పార్ట్ ఇంకోటి అంటే ఏంటి, భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేటువంటి అయితే భగవంతుడు చెందినటువంటి పరమ భాగవతోత్పన్నటువంటి పెద్దలు వాళ్ళ గురించి తెలుసుకోవటం రెండో ఎక్కుతారు. అయితే దానికోసమని భరద్వాజ మహర్షి నిరీక్షిస్తూ ఉంటారు. ఎవరు భరద్వాజం ఋషి అర్థం చెప్పాలి. ఎక్కడ మనకి వాల్మీకి భగవాన్ ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యుడు భరద్వాజ మహర్షి. తపస్వాధ్యాయ తపస్వి వాపిరాంబరం నాంగం పరిపక్వరక్ష వాల్మీకి అమృతం అని చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఆ వాల్మీకి భగవాన్ ఎవరైతే ఉన్నారో ఆయన శిష్యుడిని. అయితే రామచంద్రుడి గురించి చక్కగా విన్నాను అన్ని బాగా తెలుసు, కానీ రాముడికి కూడా రావాలి. అయితే చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఆ సమయం నానే వచ్చింది. స్వామి రామచంద్రుడు 14 ఏళ్ళు వనవాసం కోసం అని చెప్పాలి అరణ్యానికి వచ్చారు. అరణ్యానికి వచ్చినప్పుడు అక్కడ సీత రామలక్ష్మణుడు ముగ్గురు వచ్చారు. ఈ ముగ్గురు వచ్చినప్పుడు సాక్షాత్తు పరాత్పరుడు రాముడు శ్రీమన్నారాయణ ఆయన, లక్ష్మీదేవి, సీతాదేవి వచ్చినటువంటి వారు ఆదిశేషుడు ఆయన సాక్షాత్తు లక్ష్మణ స్వామి. ఇటువంటి వారు ముగ్గురు వచ్చాక భగవంతుడు తన పతితో కూడి తన వాటితో కూడి వచ్చినప్పుడు ఈయన ఏం చేశారో తెలుసు, చక్కగా రమ్మన్నారు, ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఇచ్చి ఏమో ఆతిథ్యం ఇచ్చారు, ఆయన దొరికి ఏముంటాయి, కథలు దాడుంటాయి. 4 గడ్డలు పీకారు, శుభ్రం తీసి 4 దాచిపెట్టిన పళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ పళ్ళు కందమూలాలు భగవంతుడి చేతిలో పెట్టేస్తారు. స్వామి ఇదే నేను చేయగలిగిన మీరు. అప్పుడు రామచంద్రుడు దగ్గర మహర్షి నాకు మీరు ముందానికి ఒక చోటు చూపించండి అన్నారు. అలా ఏం చెప్పాలైనా మా దగ్గరే ఉందండి, మా ఆశ్రమం చెప్పాలి కదా, అది చెప్పలేదు. ఏం చేశారు, నీకు మన చిత్రకూటం చెప్పిన ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి బాగుంటుందని చెప్పాలి. ఆ చిన్న చెప్పేది ఎలా వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలని, గంగా నది దాటం, అక్కడ మంచి చెట్టు ఇవన్నీ చెప్పారు. అక్కడికి వెళ్ళమని చెప్పారు. అంటే భగవంతుడికి ఇచ్చినటువంటి మర్యాద ఇది. వెళ్ళమన్నారు, ఉంచుకోలేదు. తర్వాత కమ్మవారి పీకి చేతిలో పెట్టారు. ఇంతే చేసినటువంటిది అమ్మవారితో పాటు వచ్చినటువంటి స్వామి రామచంద్రుడికి. తర్వాత ఆ రామచంద్రుడిని వెతుకుంటూ ఒక మహానుభావుడు వచ్చాడు. ఎవరో తెలుసు, భరతుడు వచ్చాడు. భరతుడు మనకి ప్రపంచంలో ఇంత నింద పొందిన వాడు మరొకడు ఉంటాడు. ఎవరికి? భరతుడంతా నింద పొందిన వాడు మరొకడు ఉంటాడు. ఏ కింద పొందాడు ఆయన అంటే మనకి భరతుడు అమాయకుడు. భరతుడికి కీర్తి తెలియని వాడు. అయితే ఇక్కడ ఏమైంది, వనంతో నిర్బంధించింది కైక దశరథమహారాజు. సరే అన్నాడు ఆయన, సరే చేశారు. దాంతో ఏమైంది, కానీ సరే ముగ్గురు కూడా అరణ్యానికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ రాజ్యం అనేటువంటిది దశరథ మహారాజు ద్వారా కైకకి రాజ్యం అనేటువంటి సిద్ధించింది తన కొడుక్కి. అయితే ఎప్పుడైతే రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళిపోయాడో ఆ బాధ భరించలేక తట్టుకోలేక దశరథ మహారాజు ప్రాణత్యాగం చేశారు. దశరథ మహారాజు ప్రాణత్యాగం చేసిన తర్వాత వాళ్ళు వెంటనే క్లెమేట్ చేయలేదు, దహనం కానీ చేయలేదు. ఏం చేశారు వీళ్ళు, ఆ చేయడానికి అనుగుణములు తండ్రి కనుక మరణించినట్లయితే పెద్ద కొడుకు కర్మ చేయాలి. పెద్ద కొడుకు కనుక చేయకపోతే ఆ తర్వాత ఉన్నవాళ్ళు ఎవరు నెక్స్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు తమ కర్మ చేయాలి. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, రామచంద్రుడు లక్ష్మణుడు పాటు ఉంటారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు కదా, భరతుడు శత్రుఘ్నుడు. భరత శత్రుఘ్నుడు ఎక్కడ ఉన్నారు, మేనమామ దూరం ఏదైతే ఉందో అక్కడ ఉన్నారు. కేకే రాజ్యాలు అక్కడ ఉన్నారు, హాయిగా అక్కడ ఉన్నారు. ఇక అయోధ్య ఉన్నటువంటి రాజకీయాలు కానీ తెలియదు. వశిష్ఠుడు ఆయన కొంతమందిని పంపించాడు, తీసుకురండి వాళ్ళు కానీ అని చెప్పాను. చెప్తే మీ తండ్రి గారు మరణించారు అనేటువంటి అమంగళ వార్త చెప్పకుండా మీతో చాలా ముఖ్యమైనటువంటి పని ఉంటే వెంటనే మరణాలని చెప్పాను, గురువు వారు చెప్పాను, వశిష్ఠ వారు చెప్పాను. కానీ బయటికి వచ్చాడు.
అంతవరకు మనకి బాగానే ఉంటుంది. ఎప్పుడైతే అయోధ్య పురవీధుల్లో ఈయన ప్రవేశించాడో అక్కడ శబ్దాన్ని కూడా మారిపోయి ఉన్నాయి. మంచి